షీట్ ఓపెన్ చేయి. ఓకే, చూడు. ఎంఎం యాక్చువల్గా ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తారు? ఎంఎం అనేది ఈజ్ డివైడెడ్ బిలో 5 పార్ట్స్ అనమాట. ఎంఎం అనేది బిలో 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఎంఎం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్. ఎంఎం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్గా ఎవరు చేస్తారు? ఎంఎం కన్సల్టెంటే చేస్తారు. ఎంఎం కాన్ఫిగరేషన్స్ ఎంఎం కన్సల్టెంటే చేస్తారు. అంటే ఫస్ట్ 2 లైన్స్ ఎంఎం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఎంఎం కాన్ఫిగరేషన్ బోత్ ఆర్ ఎవరు చేస్తారు? ఎంఎం కన్సల్టెంటే చేస్తారు. తర్వాత ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ ప్లస్ ఎంఎం బోత్ ఇన్వాల్వ్ అవుతారండి. ఇక్కడ నుండి బోత్ ఇన్వాల్వ్ అవుతారు, ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అనేది మనకి డిస్కస్ చేసే అక్కడ ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అంతా ఇక్కడ జరుగుతుంది. తర్వాత మాస్టర్ డేటా క్రియేషన్, పోస్ట్ ఆటోమేటిక్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీస్ టెస్టింగ్ కిందకు వస్తుంది. ఎంఎం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంఎం మేనేజ్మెంట్, ఎంఎం కాన్ఫిగరేషన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంఎం కన్సల్టెంట్, ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంఎం అండ్ ఎఫ్ఐ బోత్ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ. సో వీటికి సంబంధించినవన్నీ కూడా చేద్దాము. ఫస్ట్ వీటికి సంబంధించినవన్నీ చేద్దాం. యాక్చువల్గా ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం, దీన్ని హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఎంఎంలో ప్లాంట్ ఉంటుందండి. ఎంఎంలో ఏముంటుంది? ప్లాంట్. ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ ఉంటుంది. ఈ ప్లాంట్ ని వ్యాలిడేషన్ ఏరియా అని కూడా చెప్తారు. ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ, ఈ ప్లాంట్ ని వ్యాలిడేషన్ ఏరియా అని కూడా అంటారు. క్లియర్ కదా? దీన్ని వ్యాలిడేషన్ ఏరియా అంటారు. ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ, వ్యాలిడేషన్ ని ప్లాంట్ అని కూడా చెప్తారు. సో ఫస్ట్ వ్యాలిడేషన్ లెవెల్ చెక్ చేద్దాం. ఫస్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ లెవెల్ OB14 OX14 వెళ్ళండి, OX14కి వెళ్ళండి. ఇది యాక్టివేట్ లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం అంతే. సో ఇక్కడ చెక్ బాక్స్ చూసారా? వ్యాలిడేషన్ ఏరియా ఈజ్ అప్లికబుల్, సెలెక్ట్ లో ఉంది కదా, ఇలా ఉంటే ఓకే, లేకపోతే కనుక సెలెక్ట్ చేసుకోవాలి. సో వ్యాలిడేషన్ అనేది ఇట్స్ మీన్స్ దిస్ ఇస్ యాక్టివ్ మోడ్ లో ఉంది. వ్యాలిడేషన్ లెవెల్ అనేది యాక్టివ్ లో ఉందన్నమాట. బాగా వెళ్ళిపోండి. నెక్స్ట్ ఏమని చూడండి, డిఫైన్ డిలీట్ చెక్ ప్లాంట్ అన్నాడు. ప్లాంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్లాంట్ మీన్స్ ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ప్లేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ప్రోడక్ట్. ప్లాంట్ మీన్స్ వేర్ వీఆర్ స్టోర్ ది ప్రోడక్ట్స్ ని ఎక్కడ స్టోర్ చేస్తున్నామో, యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ చేస్తున్నామో. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆఫ్ అంటే ప్లాంట్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ చేస్తున్నామో అనేది ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్, లేదంటే స్టోరేజ్ లొకేషన్. స్టోరేజ్ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం అనేది ప్లాంట్ అంటారు. OX10 వెళ్ళండి. లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం. నాగరాజ్ బాకెళ్ళు, SPRO IMGకి వెళ్ళు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, లాజిస్టిక్ జనరల్, లాజిస్టిక్ జనరల్, డిఫైన్ ప్లాంట్. ఇది ఎగ్జిక్యూట్ చేయి. డిఫైన్ ప్లాంట్ దాని పైన ఉంది. డిఫైన్ ప్లాంట్ ఎగ్జిక్యూట్ చేయి. ప్లాంట్ డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం.
ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీకి 2 లెటర్స్ తీసుకోండి, పీటీ ఇవ్వండి. పీటీ అంటే ఏంటి? ప్లాంట్ అని అర్థం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి ప్లాంట్ అండ్ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. లాస్ట్లో చూడండి, ఇక్కడ ఏముంది ఆప్షన్? ఫ్యాక్టరీ క్యాలెండర్ ఉందా? ఫ్యాక్టరీ క్యాలెండర్ ఇంకా లాస్ట్ వన్. ఫ్యాక్టరీ క్యాలెండర్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. 01 తీసుకోవాలి. స్టాండర్డ్ లాస్ట్లో ఉంది, ఫస్ట్లో ఉంది 01 స్టాండర్డ్. ఓకేనా? సో రియల్ టైంలో కూడా స్టాండర్డ్ ఇదే 01 తీసుకోవాలి. ఎవరిస్తారు ఇది? హెచ్ఆర్ సజెస్ట్ చేస్తాడు ఏం తీసుకోవాలనేది. ఫ్యాక్టరీ క్యాలెండర్ అంటే ఏంటి? క్యాలెండర్ మీన్స్ హాలిడేస్ ఏమేమి ఉన్నాయి, వర్కింగ్ డేస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా హెచ్ఆర్ చెప్తారు. ఇక్కడ ఫ్యాక్టరీ క్యాలెండర్ ఏం తీసుకోవాలనేది హెచ్ఆర్ చెప్తారు. సేవ్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఏమొద్దు, ఏమిస్తారంటే అవేమొద్దు. డైరెక్ట్గా మీ ప్లాంట్ నేమ్ ఇవ్వండి. ప్లాంట్ నేమ్ ఏమిచ్చాము? ఏఎం పీటీనా? ఏఎం మిగతా అవన్నీ ఫిల్ చేయండి. ఏమేమి ఫిల్ చేయాలి ఇక్కడ? హౌస్ మనం ఈసీసీలో ఇస్తాం కదా, అవన్నీ ఫిల్ చేయండి. వ్యాలిడేషన్ ఏరియా అన్నా ప్లాంట్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ మందేనది, ముందు కాదు వేరే వాళ్ళు, మార్చండి, క్రియేట్ చేయండి. సో డేటా వాస్ సేవ్డ్. సో ప్లాంట్ ఏమంటారు? వ్యాలిడేషన్ ఏరియా అని కూడా చెప్తారు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ నోట్ చేసుకోండి. డిఫైన్ లొకేషన్. Define location. Define location. DORT. DORT. Location అంటే మీనింగ్ ఏంటి? Plant location area. This plant belongs to which location? This plant belongs to which location? ఈ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది? ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ లొకేషన్. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ ప్లాంట్ ఏంటి? ఇవ్వండి. ప్లాంట్ ఇచ్చారు. లొకేషన్ ఏమిద్దాము? మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. AMAT. లొకేషన్ ఏంటి? AMAT ఇవ్వండి. AMAT బ్రాకెట్లో ఇవ్వండి. AMAT నేమ్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏదైనా లొకేషన్ ఇవ్వండి. ఎనీ లొకేషన్. హైదరాబాద్ లొకేషన్, హైదరాబాద్ అంతే. హైదరాబాద్ లొకేషన్. సేవ్ చేయండి. లొకేషన్ అన్నమాట. ప్లాంట్ అనేది ఏ లొకేషన్లో ఉంది? యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. క్రింద ఇవ్వండి, అవన్నీ ఇవ్వండి. హైదరాబాద్ లొకేషన్ అన్ని ఫిల్ చేయండి.
ఓకే, సేవ్ చేయండి. సో 2 క్రియేట్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ కాపీ డెలీట్ చెక్ డివిజన్. డిఫైన్ కాపీ డెలీట్ చెక్ డివిజన్. OVXB క్యాపిటల్ ఇవ్వండి. OVXB V for victory. OVXB So division, what is meant by division? Based on the product, if you want to divide the plant, it is called division. Based on the product, if you want to division, you can configure the division. Multiple products ఉన్నాయి, ఒకటే బిజినెస్, different products ఉన్నాయి. If you want to divide the plant based on the business, it is called division. Based on the product, if you want to divide the plant, it is called division. Plant ని డివైడ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్, ఇంకేం చెప్పచ్చు, ఏవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. దీన్ని డివిజన్ అంటారు. పెట్రోల్ డివిజన్ ఎట్లయినా అవ్వచ్చు. ఓకే, సేమ్ పాత్ వెళ్ళండి. ఇక్కడే ఉంది కదా, డిఫైన్ కాపీ డెలీట్ చెక్ డివిజన్ ఎగ్జిక్యూట్. డిఫైన్ డివిజన్ పైన క్లిక్ చేయండి. న్యూమెట్రిక్ వెళ్ళండి. ఏసీ ఇవ్వండి, ఏసీ లేదంటే ఏసీ. సిమెంట్ డివిజన్ ఏసీ ఉందా? ఐసీ ఇవ్వండి, ఐసీ. ఐసీ కూడా ఉంది. ఏమిద్దాం? A1 ఇవ్వండి, A1 కూడా ఉంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, R1 9C సిమెంట్ డివిజన్ ఇవ్వండి. 8C 9C తీసుకుందాం. ఓకే కొంచెం 9C కరెక్టే. సిమెంట్ డివిజన్ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. 9C సిమెంట్ డివిజన్. నెక్స్ట్ 9S సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్. మీ ఇష్టం, ఏమైనా తీసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు, మీ కంపెనీ కోడ్. ఇక్కడ ఏం చేశాను, యాక్చువల్గా ఒక ప్లాంట్ ని నేను 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను. మీరు ఇంకా ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు, మీ ఇష్టం. 9C అంటే సిమెంట్ డివిజన్, 9S అంటే స్టీల్ డివిజన్. సేవ్ చేయండి. సేవ్ నోట్ చేసుకోండి, 9C 9S. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, మెయింటైన్ స్టోరేజ్ లొకేషన్.
సో స్టోరేజ్ లొకేషన్ అంటే మీనింగ్ ఏంటి? స్టోరేజ్ లొకేషన్ అంటే ప్రొడక్ట్స్ ఎక్కడ స్టోర్ చేస్తాం? విత్ ఇన్ ది ప్లాంట్ వేర్ యూ స్టోర్ ది రా మెటీరియల్, విత్ ఇన్ ది ప్లాంట్ వేర్ యూ స్టోర్ ది ఫినిష్డ్ గూడ్స్, విత్ ఇన్ ది ప్లాంట్ వేర్ యూ స్టోర్ ది సెమీ ఫినిష్డ్ గూడ్స్. ఓకేనా? మనం యాక్చువల్గా డివిజన్ ఎట్లా చేసాము? 2 parts గా చేసాం, సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్. అగైన్ సిమెంట్ డివిజన్ ని స్టీల్ డివిజన్ ని కూడా మనం చేద్దాం, డిఫరెంట్ వేస్ లో చేద్దాం. వెళ్ళండి. సేమ్ పార్ట్, మెయింటైన్ స్టోరేజ్ లొకేషన్, బ్యాక్ వెళ్ళండి. మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుంది చూడండి, క్లోజ్ చేయండి అది. మెయింటైన్ స్టోరేజ్ లొకేషన్ టీ కూడా యాడ్ చేస్తే చేయండి. వెళ్ళండి. మన ప్లాంట్ ఏంటి? AMPT, ఎంటర్. ఇక్కడ మనం స్టోరేజ్ లొకేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాం. హియర్ వీ వాంట్ టు క్రియేట్ ది స్టోరేజ్ లొకేషన్స్. ఇవెంట్రీకి వెళ్ళండి. నేను చెప్తాను, అవి ఇవ్వండి. AMSL, డిస్క్రిప్షన్ ఇవ్వండి. రా మెటీరియల్ సారీ, అవి కాదు, AM కాదు, నేను చెప్తాను ఇలా కాదు, ఇలా చేద్దాం. 9C మనం క్రియేట్ చేసాము. ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు ఇంతకుముందు? 9C. 9CSL. నెక్స్ట్ 9CSL కదా, వెయిట్ ఇలా కాదు, నేను చెప్తాను, వెయిట్. ఇలా కాదు, మనం వేరే ఇద్దాం, ఇవి మనం మర్చిపోతుంటాం. $99SL, పని చేయండి. $66SL, నెక్స్ట్ $77SL, $88SL. రా మెటీరియల్ తర్వాత సెమీ ఫినిష్డ్ గూడ్స్, SEMI, సెమీ, FGSL అనివ్వండి. సెమీ ఫినిష్డ్ గూడ్స్, సెమీ FG ఫినిష్డ్ గూడ్స్, SEME సెమీ, FG అని పెట్టండి. FGSL లాస్ట్ లో. నెక్స్ట్ ఫినిష్డ్ SL, అంటే సెమీ ఫినిష్డ్, అలా ఇచ్చేయండి. SL అంటే స్టోరేజ్ లొకేషన్ అని అర్థం. SL 66SL, 77SL, 88SL. SL అంటే స్టోరేజ్ లొకేషన్, రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ స్టోరేజ్ లొకేషన్, ఫినిష్డ్ గూడ్స్ స్టోరేజ్ లొకేషన్. 3 లొకేషన్స్ గా మన ప్లాంట్ పైన ప్లాంట్ ఉంది చూసారా, దీన్ని డివైడ్ చేస్తున్నాం. పైన ప్లాంట్ ఉంది, దీన్ని మనం డివైడ్ చేస్తున్నాం, 3 లొకేషన్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఓకే, సేవ్. ఈ నోట్ చేసుకోండి అక్కడ.
ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. మెయింటైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్. OX08 మెయింటైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్. Purchase organization OX08. So purchase organization అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ డీల్ విత్ ది పర్చేజ్ యాక్టివిటీస్. పర్చేజ్ అంతా వీళ్ళే చేస్తారు. FI to MM లో మనం డిస్కస్ చేస్తాం కదా, పర్చేజ్ రిక్విజైజేషన్ ని బేస్ గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్స్ ఇవన్నీ క్రియేట్ చేయటం, రా మెటీరియల్ పర్చేజ్ చేయటం, సెమీ ఫినిష్డ్ గూడ్స్ పర్చేజ్ చేయటం, ఇవన్నీ కూడా పర్చేజ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారు. At the time of P2P accounting entry posting, we will select the purchase organization. P2P ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, ప్రొక్యూర్ టు పే, అక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. వాట్ ఆర్ ద పారామీటర్స్ యు ఆర్ ఎంటర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ అడుగుతారు. అక్కడ ఏం చెప్పాలి? పర్చేజ్ ఆర్గనైజేషన్, క్వాంటిటీ, ప్రైస్, స్టోరేజ్ లొకేషన్, ఇవన్నీ చెప్తాం. ఓకేనా? మెయింటైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ వెళ్ళండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. పర్చేజ్ ఆర్గనైజేషన్ మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. PO. పర్చేజ్ ఆర్గనైజేషన్ అని టైప్ చేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్ చేయండి, పర్చేజ్ ఆర్గనైజేషన్ సేవ్ చేసి అక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ డిఫైన్ పర్చేజ్ గ్రూప్. డిఫైన్ పర్చేజ్ గ్రూప్. కొన్ని క్యాపిటల్ కొన్ని స్మాల్ ఎందుకు ఇస్తున్నారు? అన్ని ఒకేలా ఇవ్వచ్చు కదా. డిఫైన్ పర్చేజ్ గ్రూప్. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్ళండి, అక్కడే ఉంటుంది. టీ కూడా యాడ్ చేయండి అక్కడ చూసి. OX08 నోట్ చేసుకోండి. ఇది కాదు కింద పర్చేజింగ్ లో ఉంటుంది చూడండి, ఉందా? ఇంకా డౌన్కి వెళ్ళండి, పర్చేజింగ్. మెటీరియల్ మేనేజ్మెంట్ లో పర్చేజింగ్ ఉంటుంది. మెటీరియల్ మేనేజ్మెంట్ లో పర్చేజ్ ఉందా? బ్యాక్ వెళ్ళండి. మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉంటుంది నాగరాజ్. ఇది ఎక్కడో చూడు, మెటీరియల్ మేనేజ్మెంట్ జనరల్ సెట్టింగ్స్ ఫర్ ది మెటీరియల్ మేనేజ్మెంట్ అట్లా వస్తాయి.
పైకి వెళ్ళి చూడు, ఇంకా పైన ఉందా? ఇక్కడ మెటీరియల్ మేనేజ్మెంట్ ఇక్కడే ఉంది కదా. కనిపించలేదా? వన్ మినిట్ వెయిట్ చేయి. నాగరాజ్ బ్యాక్ వెళ్ళిపో, ఫుల్ బ్యాక్ వెళ్ళు. ఎస్పీఆర్ఓకి వెళ్ళు. ఐఎంజీకి వెళ్ళు. డైరెక్ట్గా మెటీరియల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళొద్దు, మెటీరియల్ మేనేజ్మెంట్కి వెళ్ళు. ఇంకా డౌన్కి వెళ్ళు, మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. హలో, నాగరాజ్ పర్చేజింగ్కి వెళ్ళండి. పర్చేజింగ్, క్రియేట్ పర్చేజింగ్ గ్రూప్. క్రియేట్ పర్చేజింగ్ గ్రూప్. అదే ఓకేనా. క్రియేట్ పర్చేజింగ్ గ్రూప్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీస్. ఇక్కడ పర్చేజింగ్ గ్రూప్ ఎనీ 3 డిజిట్స్ తీసుకోవచ్చు అండి. ఎనీ 3 డిజిట్స్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, 1 లెటర్ ఇవ్వండి. పీజీ, ఏపీజీ. పీజీ అంటే పర్చేజింగ్ గ్రూప్. డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. పర్చేజింగ్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీది ఆల్రెడీ ఉందా? ఏపీజీ ఉందా? వేరేది ఏదన్నా ఇవ్వండి. వేరేది ఐపీజీ 9 పీజీ ఇవ్వండి.
9 PG బెటర్. పర్చేజింగ్ గ్రూప్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే, సో పర్చేజింగ్ గ్రూప్ అన్నమాట. సేవ్ చేయండి. ఓకే, ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. క్లియర్ కదా? ఇది ఎఫ్ఐ ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అంటారు. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ నాకు వచ్చి ఎఫ్ఐ సారీ ఎస్ ఎంఎం ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అంటారు. ఇవన్నీ ఎంఎం ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్. క్లియరా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. ఓకే నాగరాజ్? రికార్డింగ్ ఆఫ్ చేసి ఒక 5 minutes వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఎంఎం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీటెడ్. సార్ నాగరాజ్ చెప్పండి. నాగరాజ్ చెప్పండి. నాగరాజ్ ఇన్పేలేదు, ఇంతకుముందు ఏమో చెప్పారు సార్, అంత గురించి కంటిన్యూ చేద్దామా సార్? చేద్దాం, ఒక 5 minutes వెయిట్ చేయండి. ఓకే ఓకే సార్. అదే రికార్డింగ్ ఆపాలా ఉంటాను. ఆపండి, ఆఫ్ చేయండి.